అనుభవంతో చెప్తున్నా. ఇప్పుడు రీసెంట్గా వెళ్ళొచ్చాను కాబట్టి. మేము చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే అదే. మీరు ఈ తప్పు మాత్రం అస్సలు చేయకండి. మాకు దగ్గరలో 4 నుంచి 5 గంటల టైం అక్కడే తీసుకుంది. నా సలహా ఏంటంటే ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే ఈ మధ్య మేము తిరుపతి వెళ్ళొచ్చామని. అయితే మేము తిరుపతి వెళ్ళే ముందు సరైన సమాచారం లేక మాకు చాలా ఇబ్బందులు పడ్డాం ఫ్రెండ్స్. టికెట్స్ బుక్ చేయడం నుంచి దర్శనం అయ్యేంత వరకు కూడా మాకు చాలా విషయాలు అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసాయి. అందుకనే మేము ఎదుర్కొన్న సమస్యలు ఈ వీడియోలో మీతో పంచుకోవాలని డిసైడ్ అయ్యి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మీలో ఎవరైనా తిరుపతి వెళ్ళే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. మాలాగా మీరు కూడా ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎవరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఫ్యూచర్లో కానీ లేకపోతే ఎప్పుడైనా వెళ్ళే అవకాశాలు ఉంటే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఏ ఇబ్బందులు లేకుండా మీరు సజావుగా వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని మంచిగా వస్తారు. మేము పడ్డ ఇబ్బందులు మీరు పడకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. ముందుగా మీరు తిరుపతి వెళ్ళాలనుకునేవారు రైల్వే టికెట్స్ కానీ బస్ టికెట్స్ కానీ ఒక 2 నెలల ముందు కానీ నెల ముందు కానీ బుక్ చేసుకోండి. ఎందుకంటే వీకెండ్స్లో కొద్దిగా రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్త పడటం చాలా మంచిది. అయితే తర్వాత మీరు జాగ్రత్త పడాల్సింది టికెట్స్. మనకి 300 రూపీస్ టికెట్స్ ఉంటుంది కదా, అది 2 నెలల ముందు ఓపెన్ అవుతుంది. అది చేసుకోవాలంటే అది చేసుకొని తొందరగా దర్శనం చేసుకోవచ్చు. లేదా మనకి రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మనకి అలిపిరి దగ్గర విష్ణు నివాసం ఉంటుంది కదా, అక్కడ టికెట్స్ ఇస్తారు, టోకెన్స్ ఇస్తారు. అక్కడ కూడా తీసుకొని దర్శనం తొందరగా చేసుకోవచ్చు. అలాగే రూమ్స్, మీరు కొండపైకి వెళ్ళిన తర్వాత రూమ్ చూసే కన్నా ముందుగా ఆన్లైన్లోనే రూమ్ చూసుకోవడం మంచిది. లేదా 1-2 మెంబర్స్ ఉంటే లాకర్ తీసుకోవడం చాలా బెస్ట్ అండి. లాకర్ తీసుకొని లగేజ్ అంతా దాంట్లో పెట్టేసి ఈజీగా దర్శనం చేసుకొని వచ్చి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ మంచిగా కవర్ చేసి చూడొచ్చు. లాకర్స్ చాలా బెస్ట్ అండి. అయితే మనం కొండ ఎక్కాలంటే మనం బస్ ద్వారా కూడా ఎక్కొచ్చు. మనకి ఏంటంటే చాలా మందిలో నడిచి వెళ్తుంటాం కదా, అలిపిరి నుంచి వెళ్ళే వారికి ఏంటంటే నాకు ఒక సూచన ఇస్తున్నానండి. ఏంటంటే మనం లగేజీ కౌంటర్ దగ్గర లగేజీలు పెడుతుంటాం కదా, అలిపిరి నుంచి లగేజీ పెడితే అక్కడ బాగా టైం తీసుకుంటుంది. పైన కూడా లగేజీ మనం కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి ఆ చిట్టి ఇస్తారు కదా, ఆ చిట్టి ఇచ్చినప్పుడు వాళ్ళేమీ లగేజీ తీసుకొచ్చి మీ చేతికి ఇవ్వరు. ఇష్టారాజ్యంగా మీరు పడేసి మీ ఇష్టం, మీ బ్యాగులు ఎక్కడున్నాయో అక్కడ వెతుక్కోండి అని చెప్పేసి మనల్నే వెతుక్కోమని చెప్తారు. అది బాగా టైం తీసుకుంటుందండి. మేము చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే అదే. మాకు దగ్గరలో 4 నుంచి 5 గంటల టైం అక్కడే తీసుకుంది. మీరు ఈ తప్పు మాత్రం అస్సలు చేయకండి. నా సలహా ఏంటంటే మీరు శ్రీవారి మెట్ల గుండా వెళ్తే మాత్రం అక్కడే మీకు లగేజ్ కౌంటర్ ఉంటుంది. అక్కడ లగేజ్ పెట్టేసి పైన లగేజ్ తీసుకోవచ్చు. ఏంటంటే ఇది రష్ తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే అలిపిరి మెట్లతో పోలిస్తే శ్రీవారి మెట్లు చాలా తక్కువగా ఉంటాయి. మీరు అలిపిరి మెట్ల ద్వారా ఎక్కితే 4 నుంచి 5 అవర్స్ ఎక్కొచ్చు. ఈ శ్రీవారి మెట్లు ఏంటంటే కేవలం 1.5 గంట మాత్రమే ఎక్కగలరు. ఎందుకంటే మేము శ్రీవారి మెట్ల ద్వారానే ఎక్కాం కాబట్టి 1.5 గంట టైంలోనే మెట్లు ఎక్కేయచ్చు. మీరు పైకి వెళ్ళిన తర్వాత చాలామంది చేసేది ఏంటంటే తలనీలాలు ఇచ్చేద్దాం, ఒక పని అయిపోతుంది అట్లా అనుకుంటారు కదా. నా సలహా ఏంటంటే, నేను చెప్పే సలహా, ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నా. ఇప్పుడు రీసెంట్గా వెళ్ళొచ్చాను కాబట్టి. మీరు శ్రీవారి మెట్ల ద్వారా మీరు వెళ్తారు కాబట్టి పైకి వెళ్ళిన తర్వాత మీ లగేజ్ ఉంటుంది కదా, లగేజ్ అక్కడే ఉండనియండి. ముందు మీరు ఏం చేస్తారంటే ఆ దర్శనం లైన్లో నిలబడండి. ఒక 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ దర్శనం లైన్లో నిలబడండి. అక్కడ శ్రీ విష్ణు కాంప్లెక్స్ వస్తుంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత టోకెన్ తీసుకోండి. టోకెన్స్ ఇస్తారు. టోకెన్ తీసుకుని అక్కడే మనకి ఏం అంటే ఆ రూమ్స్లలో వెళ్ళకుండా అక్కడే ఎగ్జిట్ ఉంటుంది. ఆ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చి స్కాన్ చేయించుకొని బయటకు వచ్చేయండి. స్కాన్ చేసిన తర్వాత బయటకు వచ్చేయండి. బయటకు వచ్చిన తర్వాత మీరు రూమ్స్ తీసుకున్నా లేకపోతే మీ లగేజ్ లాకర్లు తీసుకున్నా సరే అవి దాంట్లో పెట్టేసి ముందు తలనీలాలు అర్పించిన తర్వాత అప్పుడు వెళ్ళి మొత్తం స్నానాలన్నీ చేసిన తర్వాత మీకు టైం ఇస్తాడు. మీరు ఆ స్కాన్ చేయించుకున్నారు కదా టోకెన్ని, ఆ టోకెన్ స్కాన్ చేయించుకున్న తర్వాత మీకు టైం ఇస్తాడు. ఎంత టైంలో మీకు దర్శనం అని చెప్పేసి దాని మీద స్లిప్ మీద ఇస్తాడు. మీరేం చేయాలంటే అప్పటి వరకు మీరు తలనీలాలు కానీ స్నానాలు కానీ ఏదైనా షాపింగ్లు ఉంటే చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత అప్పుడు మీరు మీ టైం ప్రకారం మీరు మళ్ళీ రీఎంట్రీ ద్వారా లోపలికి వెళ్ళేసి స్కాన్ లోపలికి వెళ్ళేసి అప్పుడు వెయిటింగ్ హాల్లో కూర్చొని మీకు అప్పుడు తొందరగా దర్శనం అయిపోతుంది. మీకు అట్లా ఇబ్బంది కూడా అనిపించదు. ఎందుకంటే మేము అలాగే చేసాము. మాకు దర్శనం మాత్రం చాలా బాగా అయింది.
మీరు కూడా ఇట్లనే ఫాలో అవ్వండి. చాలా బాగా తొందరగా దర్శనం అవుతుంది. ఎక్కువసేపు వేచి ఉండే అంత రిస్కులు పెట్టుకోకండి. మీకు షాపింగ్ అయిపోతుంది, తలనీలాలు అయిపోతాయి. తర్వాత మీరు దర్శనం అయిపోయిన తర్వాత మీరు బయటకు వచ్చేసి ఇబ్బంది పడకుండా బయటకు వస్తారు. ముందేంటంటే లైన్లో నిల్చోండి. మీరు లగేజ్తోనే వెళ్ళండి, ఇబ్బంది లేదు. ఫోన్లతోటే వెళ్ళండి, ఇబ్బంది లేదు. వెళ్ళేసి టోకెన్ తీసుకొని స్కాన్ చేయించుకొని బయటకు రండి. బయటకు వచ్చిన తర్వాత తలనీలాలు అర్పించిన తర్వాత స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి ఏదైనా షాపింగ్ ఉంటే చేసుకొని వాళ్ళు టైం ఇస్తారు కదా టోకెన్ మీద, ఆ టోకెన్ ద్వారా మళ్ళీ లోపలికి వెళ్ళేసి స్కాన్ చేసి లోపలికి వెళ్ళేసి ఆ లైన్లో మీకు కంపార్ట్మెంట్లో వేచి ఉంటారు కదా, ఎక్కువ టైం కూడా తీసుకోదు, 2-3 గంటల్లో అయిపోతుంది. మీరు మంచిగా ఇబ్బంది పడకుండా మంచిగా శ్రీవారిని దర్శనం చేసుకొని బయటికి రావచ్చు. ఇది నా సలహా. ఎందుకంటే మేము ఇలాగే చేసాము, మాకు తొందరగా అయింది కాబట్టి. గంటలు వేచి ఉండే అవసరం లేకుండా ఉండదు కాబట్టి. మీరు కొండ మీద ఏంటంటే ఎటైనా వెళ్ళాలంటే ఆటోస్ కానీ జీప్స్ కానీ ఇవి రెంట్కి దొరుకుతుంటాయి. ఇవి మాత్రం చాలా కాస్ట్లీగా ఉన్నాయండి కొండపైన. మీరు ఇక్కడ నుంచి దగ్గరికి వెళ్ళి 1 కిలోమీటర్ వెళ్ళాలన్నా 100-200 తీసుకుంటారు మెంబర్కి. ఇది మాత్రం బాగా కాస్ట్లీ ఉంది. ఒకసారి చూసుకొని ఒకవేళ మీరు 5 కానీ 10 మెంబర్స్ ఉంటే ఏదైనా వెహికల్ మాట్లాడుకొని వెళ్ళటం చాలా మంచిది. ఇంతకుముందు మనకి కొండ మీదకి వెళ్తే ఫ్రీ ఉచిత బస్సులు ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ ఇంత ముందుతో పోలిస్తే చాలా తక్కువ అనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువగా ఈ ఆటో వాళ్ళు, ఈ జీప్స్ వాళ్ళు వీళ్ళే ఎక్కువయ్యారు. ఈ టీటీడీకి సంబంధించిన బస్సెస్ మాత్రం చాలా తక్కువగా అనిపిస్తున్నాయి. అదొకటి గమనించుకోండి మీరు కూడా. అయితే మీరు భోజనం విషయంలో మాత్రం మనకి దర్శనం అయిన తర్వాత కానీ మీకు దర్శనం కాకపోయినా కానీ తరిగొండ వెంగమాంబ గారి సత్రం ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎప్పుడైనా భోజనం చేయొచ్చు. తర్వాత 5 గంటల నుంచి 6 గంటల వరకు ఫ్రీ ఉంటుంది, అంటే ఖాళీ కొద్ది క్లోజ్ చేస్తారు. 6 గంటల నుంచి నైట్ 11 వరకు మీరు ఏ టైంలో వెళ్ళినా సరే పెడతారు. అక్కడ 2 పూటలు కానీ 3 పూటలు కానీ తినేయచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. అయితే ఇక్కడ మనకి అంతా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఒక రోజు కేటాయించుకోండి. కొండపైన చూసేవి చాలా ఉన్నాయి. అవి ఒక 10-12 ప్లేస్లో ఏమి ఉన్నట్టున్నాయి. వాటి గురించి కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. అలాగే మనకి గర్భగుడిలో లోపలికి వెళ్ళిన తర్వాత మనం శ్రీవారిని చూడాలనే తొందరలో చుట్టుపక్కల గర్భగుడిలో ఉన్న ప్లేసెస్ని మనం సరిగా చూడము. దాని గురించి కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఈ వీడియోస్ అన్నీ చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.